నమస్తే వెల్కమ్ టు శ్రీపేవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎంఎస్ఎంఈ యూనిట్లో తయారయ్యే ఉత్పత్తులు దానికి తగ్గ పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించాలని పిలుపు. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్న మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజైన తన స్వస్వరూపమైన శ్రీ దుర్గాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. లోక కంటకుడైన దుర్గా మాసురుణ్ణి వధించి ఇంద్రకీలాద్రిపై దుర్గగా స్వయంభువై అమ్మవారు వెలిసినది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అని వ్యవహరిస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిశూలం ధరించి సింహ వాహనాన్ని అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసుని తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుని వధించి దుర్గాదేవి స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించినట్లుగా ఆలయ చరిత్ర చెప్తుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కూరగాయలు ఆకుకూరలు బియ్యం కలిపి వండే కదమ్మ అని అమ్మవారికి నివేదిస్తారు. శ్రీమాత్రే నమః. భయేభ్యశ్చాహినో దేవి దుర్గేదేవి నమోస్తే. ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద వేంచేస్తూ ఉన్నటువంటి కనకదుర్గాంబ దుర్గా స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి యొక్క సందర్శన వల్ల సమస్త భయములు, కష్టములు, నష్టములు, బాధలు, శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో సమస్తమైనటువంటి వైభవాలు కలుగుతాయి. అఖండ విజయం కలుగుతుంది. అమ్మవారు శాకంభరి శతాక్షి అనేటువంటి నామాలతో సుప్రసిద్ధురాలు. అటువంటి ఆ దుర్గాంబ దుర్గమాసుర సంహారం కోసం వచ్చి లోకానంతటినీ చక్కగా సంరక్షించినటువంటి తల్లి. అటువంటి ఆ అమ్మవారి యొక్క దర్శనం వల్ల జనులందరూ కూడా శాంతి సౌఖ్యాలను పొందుతారు. శ్రీమాత్రే నమః. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకువెళ్లేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్కో లేపాక్షి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరిట మేళాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులు దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించాలని చూడాలన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకువెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలు, వినియోగదారులకు తీసుకువెళ్లేలాగా విస్తృత ప్రచారం చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 65,000 సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 19వ తేదీ వరకు వేర్వేరు థీమ్లతో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే ఇంటింటికి జీఎస్టీ ఫలాల టీంతో నిత్యావసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తువులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించామని, క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన కల్పించామని అన్నారు. అన్ని వర్గాలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, చేనేత ఉత్పత్తులు, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, భవన నిర్మాణ రంగం, టూరిజం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్, ఆటోమొబైల్స్ తదితర అంశాలపై ఆయా రంగాల వారీగా ఆయా శాఖల ప్రచారం చేపట్టాలని సూచించారు. రైతులకు అవగాహన కల్పించేలాగా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్కో లేపాక్షి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరిట మేళాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లో తయారయ్యే ఉత్పత్తులు దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించేలా చూడాలని అన్నారు. సెలూన్లు, యోగా సెంటర్లు, జిమ్లలో జీఎస్టీల తగ్గింపు వల్ల ధరలు ఎంత వ్యత్యాసం వచ్చిందో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీఎస్టీ తగ్గింపుతో స్టేషనరీ ఉత్పత్తులపై ధరలు గణనీయంగా తగ్గిన అంశాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని సమావేశంలో ఆయన నిర్ణయించారు. వీటిపై అవగాహన కల్పించేలా విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీఐపీల దర్శన సమయాన్ని కుదించినట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి తెలిపారు. సరస్వతీదేవిగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు తరలివచ్చారని, అధికార యంత్రాంగం చేపట్టిన
చర్యల వల్ల దర్శనం సజావుగా సాగిందని చెప్పారు. 8 రోజుల దసరా నిర్వహణ వివరాలను ఆయన తెలియజేస్తూ గత 8 రోజులుగా 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా చెప్పారు. మూలా నక్షత్రం రోజు లక్షలాది మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా 8 రోజులలో 40,000 మందికి ట్యాగ్లు చిన్నపిల్లలకు వేశామన్నారు. 2,80,000 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లుగా తెలిపారు. అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో చూసేటువంటి భాగ్యం మా అందరికీ కలిగినందుకు, అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రంలో ఈ దర్శనం వేలాది మందికి అమ్మవారు దర్శనం కల్పించే విధంగా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సజావుగా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అందరికీ సంతోషం. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అమ్మవారిని చూడడం అనేటువంటిదే ఒక మహద్భాగ్యంగా ఇవాళ మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు అమ్మవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 8 లక్షల మంది. ఈ ఒక్కరోజు 29 మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనం దాదాపుగా సాయంత్రం 5 గంటలు అయ్యే సమయానికి 1,28,000 సంఖ్య దాటింది. అలాగే అన్నప్రసాదం నిన్నటి వరకు 2,80,000 మందికి అన్నప్రసాదం నిన్న మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం కూడా కలిపి 2,80,000 మందికి అన్నప్రసాద వితరణ దేవాదాయ శాఖ మరి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అధికార యంత్రాంగం చేయడం జరిగింది. ఈ ఒక్కరోజు దాదాపుగా 1,00,000 లడ్డు ప్రసాదం ఉచితంగా భక్తులకు ఇవ్వడానికి దేవాదాయ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క అధికారులు అందరూ కలిసి 1,00,000 వరకు ఈ లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఇది 1,00,000 అనేది ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది. రాత్రి వరకు పూర్తయ్యే వరకు ఇంకా ఎంతమంది దర్శించకుండా అందరికీ ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకి వారు తప్పిపోకుండా కానీ వారిని గుర్తించడానికి కానీ చైల్డ్ ట్యాక్స్ ఇచ్చాం. 40,000 వరకు ఇచ్చాం. 35 లక్షల వాటర్ బాటిల్స్ని ఇవాళ బాటిల్డ్ వాటర్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు గత సంవత్సరమే శాచెట్స్ కాకుండా వాటర్ బాటిల్స్లో మినరల్ వాటర్ ఇవ్వండి, క్యూ లైన్లలో వచ్చే వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత మనకి చాలా ముఖ్యమని చెప్పగానే గడిచిన సంవత్సరం 14-15 లక్షలు ఇచ్చాం. ఈ సంవత్సరం ఇప్పటికే 24-22 లక్షలు పూర్తయినాయి. 35 లక్షల వరకు రేపు రాబోయేటువంటి 2-3 రోజులు కూడా ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆలయ అధికారులు చేయడం జరిగింది. జగన్ టూ అప్ పేరిట రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం మోపితే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరిట కరెంట్ ఛార్జీలు తగ్గించిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో యూనిట్ పై 13 పైసలు తగ్గించారని అన్నారు. బాదురే బాదురు నినాదంలో ట్రూ అప్ పేరిట విద్యుత్ భారాన్ని ప్రజలకు జగన్ పరిచయం చేశారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూ డౌన్ పేరును పరిచయం చేస్తుందని చెప్పారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు వీలైతేనే తగ్గిస్తామని చెప్పినట్లుగా గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే చిత్తశుద్దితో ఛార్జీలు తగ్గించి చూపించారని చెప్పారు. హ్యాండ్లూమ్, సెలూన్ల సబ్సిడీ కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు. స్వలాభం కోసం అధిక మొత్తానికి విద్యుత్ కొనుగోలు చేసిన జగన్ ప్రభుత్వం వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. శాసనమండలిలోనే ట్రూ డౌన్ పై ప్రకటన చేయాలని భావించామని, అయితే కాపీ కోసం వైకాపా సభ్యులు గొడవ చేసి ముఖ్యమైన అంశం సభకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్రూ అప్ ఛార్జీల గురించి సుపరిచితం. ఎందుకంటే గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు, విధ్వంసం చేశారు, పీపీఎల్ రద్దు చేశారు. అదేవిధంగా తన కమిషన్ల కోసం కక్కుర్తిపడి విపరీతంగా హిందూజా లాంటి సంస్థలకు దోపిడీ చేయడం కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మీటర్లు వీటన్నిటికి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసి ఉండడం వల్ల విద్యుత్ వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవంగా అసెంబ్లీలో చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం. ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు. ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపోవడం కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసి రకం బొగ్గు, మీ అనుయాయులు కావచ్చు, మీరు కావచ్చు, నాసి రకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది. మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం, అప్పుడు 14-19లో మా ప్రభుత్వ హయాంలో సోలారు, విండ్ అనేది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ భారాన్ని మొత్తం ప్రజల ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు. ఈరోజు మనకి హిందూజాలకు మీరు ఇచ్చినటువంటిది మీ హైదరాబాద్లో 10 ఎకరాల భూమి కోసం, మీ అనుచరుల కోసం ఈఆర్సీలు వద్దన్నప్పటికి కూడాను 1400 కోట్ల రూపాయలు మీరు హిందూజాలకు దారాదత్తం చేసిన విషయం కూడా ప్రజలు మర్చిపోలేదు. అదే కాకుండా మీ వల్ల అధిక వడ్డీ రేట్ల వల్ల వీటి వల్ల 10,892 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయిన విషయం కూడా మనం గమనించుకోవాలి. సెకీ ఒప్పందంలో మీరు చేసిన 1750 కోట్ల రూపాయలు లంచాలు పుచ్చుకున్నారని చెప్పి అమెరికా కోర్టులో కూడా కేసులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. వీటన్నిటికీ ఒకటే చెప్తున్నాం, ఏదైతే నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించాలనుకున్నాం దాన్ని అందిస్తున్నాం. ఇక్కడ అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెంచలేదని కట్టుబడి విద్యుత్ ఛార్జీలని ట్రూ డౌన్ చేస్తున్నాం. కొత్త పదాన్ని ప్రజలకు కూడా మేము పరిచయం చేసి అందిస్తున్నాం విషయం తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా ఈ ఛార్జీలు తగ్గించేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, వాస్తవంగా మన ఆఖరి రోజు కౌన్సిల్లో విద్యుత్ శాఖలో మనం ప్రకటన చేద్దాం అనుకున్నాం. కానీ మీ సభ్యులు కౌన్సిల్ దగ్గర కాఫీలు టీలు అందలేదని గోల్ చేశారు. దీనివల్ల మేము ఇటువంటి ప్రకటనని కౌన్సిల్లో చేయలేకపోయాం. అంటే మీ ప్రజలకు ఏమాత్రం శుద్ధ కాఫీ టీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్య మీద లేదనేది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రజా సంక్షేమం కోసం విద్యుత్ వ్యవస్థలో మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మా విద్యుత్ శాఖ మంత్రి గారు రవికాంత్ కుమార్ కూడా అధికారులు కూడా ఎంతో జాగ్రత్తతో మనం కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని స్టిక్ ఆన్ అయిపోయినాక చేస్తాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం కనుల పండుగగా జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవమూర్తులతో నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను పురవీధిలో ఊరేగించారు. దసరా ఉత్సవాల భాగంగా శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కనుల పండుగగా సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పలకీపై కొలువు తీరిన ఉత్సవమూర్తులకు ఆలయ ఈవో సేనానాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానాచార్య విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవ వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయక గుడి ఘాట్ రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహా మండపం ఎదుట ఉత్సవమూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది. పేద విద్యార్థుల పట్ల లోకేష్ చిత్తశుద్ధితో ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి లోకేష్ బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు, లోకేష్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో భాగంగా 1,788 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లుగా రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన గొప్ప కానుక ఇదని ఆయన అభివర్ణించారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 2,832 కోట్లు, వసతి దీవెన కింద 989 కోట్లు, ఫీజుల కింద 450 కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేశాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గత
ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రజాధనాన్ని రంగులు పిచ్చికి పేరు లేని కంపెనీలకు ట్యాబ్ల కాంట్రాక్టుల రూపంలో దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. విద్యా కానుక నిధులను సైతం తాడేపల్లి ప్యాలెస్ పనులకు వాడుకున్నారని ఆరోపించారు. పేద విద్యార్థుల విద్య కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలు కనపడలేదా, ఈ ఎస్సీలు కనపడలేదా, ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు పట్టించుకోలే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, రంగులు వేసుకుంటాకి 3000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే, ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా. అంటే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకోవాలి మీ వాళ్ళకి. ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో, రంగుల పిచ్చితో. అదేవిధంగా ట్యాబుల పేరుతో, విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీని సృష్టించి 1200 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారాదత్తం చేశారు. దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు, కానీ దోపిడీ చేయడానికి విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి పనులు చేసుకోవడానికి డైవర్ట్ చేసుకున్నారు. ఇవాళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న వాయిదా తీర్మానం మీరు అడిగారు. వైసీపీ నాయకులు వాయిదా తీర్మానం అడిగి దాని మీద లోకేష్ గారు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్తే, లేదు స్పీకర్ గారు, చైర్మన్ గారు తిరస్కరించారు కాబట్టి అవసరం లేదని చెప్పి మాట్లాడారంటే, అంటే ఆ చర్చ జరిగితే మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయి అని చెప్పి చర్చ నుంచి పారిపోతూ నెక్స్ట్ డే కూడా చర్చకి జరగనివ్వకుండా కాఫీ బాగోలేదు, మాకు మర్యాద జరగట్లేదని చెప్పి సభ నుంచి పారిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. బీసీల అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు వాటిని అడ్డుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అండ్ కో అధికారం కోల్పోయి సుమారు 15 నెలలైన గతంలో చేసిన అరాచక చర్యలను సమర్థిస్తూ తమ ప్రభుత్వం ఎలాంటి మార్పు తెచ్చుకోకుండా కొనసాగుతున్నారని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ ఎస్సీ బడుగులపై దాడులు, హత్యలతో వారి జీవనాధారాన్ని ధ్వంసం చేసే చర్యలు చేపట్టారని, ఇప్పటికీ వారిలో మానవత్వం లేని ప్రవర్తన కనిపిస్తుందని ఆరోపించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గతంలో చంద్రయ్య అనే వ్యక్తిని దారుణంగా రోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్న నిర్ణయాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. దీని వెనుక జగన్ రెడ్డి పిన్నెల సోదరుల ఆదేశాలు ఉన్నాయని, ఈ విషయంపై బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గతంలో ఏ అరాచకాలైతే చేశారో ఆ అరాచకాలని ఇంకా సమర్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అవే కాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీలనైతే టార్గెట్గా చేసి చంపటం, వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం, ఎస్సీలని చంపటం, వాళ్ళ జీవనాన్ని లేకుండా చేయటం, లేకపోతే బడుగు బలహీన వర్గాలను మొత్తాన్ని కూడా వీళ్ళు అసలు మనుషులే కాదు,
జీవించడానికే హక్కు లేదు అన్నట్టుగా ఎట్లయితే ప్రవర్తించారో ఇప్పుడు కూడా అధికారం కోల్పోయి దాదాపు 15 నెలలు అవుతున్న తర్వాత, సంవత్సరంన్నర అవుతున్న తర్వాత కూడా వీళ్ళలో ఏ మార్పు రాకపోవటం అనేది వీళ్ళు అసలు మనుషులా కాదని చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది. బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను. ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది. నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి. పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు, ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు. అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నట్టు మాత్రమే కనపడుతుంది. కానీ దీని వెనక బీసీలని మేము నరుకుతాం, మీరు కాపాడకూడదు, బీసీలని మేము చంపుతాం, మీరు కాపాడకూడదు, బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట, లేకపోతే పిన్నెల్లి సోదరుల మాట, ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది, సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ ఉత్సవ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మైసూరు కలకత్తా ఉత్సవాలను సైతం విజయవాడ ఉత్సవ్ అధిగమించిందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు కళల పరిరక్షణపై సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కొన్నమిఘాట్లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పండుగలు ప్రజలను ఐక్యం చేసి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తున్నాయన్నారు. విజయవాడ ఉత్సవం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేశారని నిర్వాహకులు కొనియాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి కళాకారులను తీసుకువచ్చి కళా వైభవానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మైసూరు కలకత్తా ఉత్సవాలను సైతం విజయవాడ ఉత్సవం అధిగమించిందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు కళల పరిరక్షణకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కళలు, సంస్కృతికి విజయవాడ రాజధాని అని తెలిపారు. మొత్తం 3000 మంది కళాకారులతో అక్టోబర్ 2న బందర్ రోడ్లో మెగా కార్నివల్ నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతామని ఎంపీ తెలిపారు. నేను నా తాలూకా స్కెడ్యూల్ చూసుకొని ఏదో ఒక రోజు అన్నప్పుడు తెలియకుండానే 29 అని అంటే ఆయనే చెప్పారు మూలా నక్షత్రం అద్భుతమైనటువంటి రోజు అని. అది అటువంటి రోజున అమ్మవారు నాకు ఆ ప్రసాదించడం అనేది నా అదృష్టంగా కూడా ఈరోజు భావిస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో విజయవాడ వచ్చాం, ఎన్నో సందర్భాల్లో అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. కానీ వాటన్నిటికీ కూడా ఒక ఎత్తు అయితే ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అనుభూతిగా నేను భావిస్తున్నాను. అందులో భాగంగా మనం ఎప్పుడు కూడా విజయదశమి అని అంటే మనకి ప్రధానంగా దేశంలో గుర్తొచ్చేది మైసూరులో దసరా ఉత్సవాల గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే కలకత్తాలో జరిగేటటువంటి దుర్గా పూజ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు 7 రోజులు విజయవాడలో ఈ ఉత్సవం జరిగింది. నాకు ఒక నమ్మకం ఉంది, రేపు ఈ 11 రోజులు ఉత్సవం జరిగిన తర్వాత దేశంలో ఎవరైనా విజయదశమి గురించి మాట్లాడాలనంటే మన విజయవాడ గురించే మాట్లాడే స్థాయిలో ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం మనందరికీ కూడా గర్వకారణం. నేను ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి శ్రీకాకుళంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిని. కానీ విజయవాడలో జరుగుతున్నటువంటి ఉత్సవం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం ఎంత గర్వపడుతున్నారో నేను కూడా అదే స్థాయిలో గర్వపడుతున్నాను. దానికి ప్రత్యేక కారణం ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా చేశారో దాని గురించి ఎంత విశేషంగా, ఎంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశారో నా భూతో నా భవిష్యత్తు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కార్యక్రమం జరగాలనంటే 2 సంకల్పాలు, మానవ సంకల్పం ఉండాలి,
అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన గురించి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విషయం కానీ, ఒక విజన్ కానీ, ఒక కార్యక్రమం కానీ పట్టుకున్నారనంటే అది 100% సక్సెస్ఫుల్గా ఎలా చేయాలన్నది ఒక సర్జరీ చేసే డాక్టర్ ఎంత శ్రద్ధ వహించి చేస్తారో అదే రకంగా కార్యక్రమాలు కూడా సూపర్ హిట్ చేయడానికి ఆలోచనలు, గైడెన్స్ ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు, దానితో పాటు ఈరోజు టీం మెంబర్స్ అందరినీ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరి తాలూకా కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది. ఈ యొక్క విజయవాడ నగరం విజయానికి సంకేతం ఏ రకంగా అవుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక నిదర్శనం. ఇందులో అన్నిటికంటే మెచ్చుకున్నటువంటిది చిన్ని గారు కూడా ఇప్పుడు చెప్పారు, అంతరించిపోతున్నటువంటి కళలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా జానపదానికి పెట్టినటువంటి పెద్దపీట అది. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, కానీ మారుతున్నటువంటి సమాజంలో, డిజిటల్ యుగంలో అందరం కూడా ఫోన్లు కతుక్కుపోతున్నాం, ఏవేవో నెట్ఫ్లిక్స్లు అంటున్నాం, రకరకాల సినిమాలు వస్తున్నాయి, అన్నీ కూడా చూస్తున్నాం. కానీ మన తాలూకా సంపద, మన సంస్కృతి, మన చరిత్ర ఏదైతే ఉందో దానికి మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. చాలామంది అది మెచ్చుకోవాలి, ఎక్కడైనా చూడాలని అనుకున్నా సరే వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఎక్కడ వేదికలు దొరకట్లేదు. అటువంటిది ఎంత పెద్ద ఉత్సవ కార్యక్రమాన్ని పెట్టి ఒక కేంద్ర బిందువుగా అలాంటి కళాకారులను ఎంచుకొని ఎక్కడెక్కడ నుంచో రాష్ట్ర నలుమూలల నుంచి, కేవలం కృష్ణా జిల్లాను, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారని కాదు, మా శ్రీకాకుళం, ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు, అనంతపూర్, కుప్పం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు, తిరుపతి నుంచి తీసుకొని వచ్చారు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క వేదిక వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంపదని మనందరికీ కూడా చూపించే గొప్ప అవకాశం రావడం, అది కూడా బహుశా ఆ దైవం ఇచ్చినటువంటి ఒక సంకేతంగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అందరం కూడా కలిసి ఏ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశామో, ఎందుకు పండగలు మన అందరం కూడా జరుపుకుంటాం, కేవలం ఒక ఆనందాన్నో, ఒక దైవభక్తితోనో చాటుకోవడానికి కాదు. సమాజంలో అందరూ కూడా కలిసి వస్తే ఆ కలిసి వచ్చేటటువంటి శక్తి ఏ రకంగా ఉంటుందో మనం గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవం దానికి ప్రతీక. మనం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, మన అమరావతి నగరం, మన కృష్ణా జిల్లా, మన విజయవాడ నగరం, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలనంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 24 గంటలు విజన్తో పనిచేస్తే జరిగే విషయాలు కాదు. ఇందులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా ప్రతి ఒక్కరు కూడా ఆయన సంకల్పానికి తోడుగా నిలబడితేనే రేపు భవిష్యత్తులో తెలుగు జాతి నంబర్ 1 స్థానంలో ఉండాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్నారో అది జరుగుతుంది. మొత్తం ఈ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం మొత్తం 5 ఈవెంట్లలో జరుగుతుంది. పున్నమి ఘాట్ ఒక ఈవెంటు, అట్లాగా గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఒకటి, తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇట్లా వివిధ చోట్ల మేము పేద కళాకారుల్ని పిలిచి ఆహ్వానించి వాళ్ళ ప్రదర్శనల్ని మేము తిలకించటమే కాకుండా వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక చిరు సత్కరించి విజయవాడ యొక్క ఆతిథ్యాన్ని వాళ్ళకి చూపిస్తా. ఎప్పుడో చూసిన మనం తోలుబొమ్మలాటలు కానీ, లేకపోతే గరగరలు కానీ, ఇటువంటి ఎన్నో కళల్ని దాదాపు 250 కార్యక్రమాల ద్వారా కళాకారుల్ని సత్కరించుకుంటా ఇవాళ మా యొక్క విజయవాడ సాంస్కృతిక రాజధానిగా మళ్ళీ మేము ముందుకు దూసుకువెళ్తున్నాం. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారకులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రేపు రాబోయే కాలంలో అక్టోబర్ 2వ తారీఖున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కబోతుంది. 2500 నుంచి 3000 మంది దసరా అటైర్స్తో స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు మధ్యలో ఒక స్టేజ్ వేస్తున్నాం. ఆ స్టేజ్ మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆరోగ్యం బాగుంటే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా వస్తారు. వారి ఎదురుగా అందరి కళాకారుల ప్రదర్శన సాయంత్రం 5 కాడి నుంచి 6:30, 7 వరకు ఉండబోతుంది. మొదటి సంవత్సరంలోనే ఈ విజయవాడ ఉత్సవాన్ని ఆశీర్వదించడానికి మేము గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవం ప్రారంభిస్తే ఆ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, అన్నిటికన్నా ముఖ్యంగా 2వ రోజు గవర్నర్ గారు, 3వ రోజు గౌరవ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మన ఉపరాష్ట్రపతి గారిని కూడా మొట్టమొదటిగా ఆయన ఉపరాష్ట్రపతి అయినాక విజయవాడ రావటం మా విజయవాడ వాసులందరికీ కూడా చాలా ఆనందం తెచ్చింది. ఆ కార్యక్రమంలో మీరు సహకరించినందుకు మా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎంఎస్ఎంఈ యూనిట్లో తయారయ్యే ఉత్పత్తులు దానికి తగ్గ పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించాలని పిలుపు. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్న మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.